ఓల్డ్ అండ్ ఓల్డ్ మెమరీస్ అన్నీ ఫ్లవర్స్ హెల్ప్ హ్యాండ్. దిస్ ఈజ్ అమ్మవారు అనమాట. ఇది కూడా ఎలిఫెంటే, ఓల్డెన్ డేస్ ఎలిఫెంట్. ఇది ఫ్లవర్స్. ఈ రో మొత్తం మా నాన్నమ్మకి ఇష్టం, మా అత్తకి ఇష్టం. అండ్ దిస్ ఈజ్ బర్డ్, అయ్యప్ప స్వామి, సాయిబాబా. అండ్ దిస్ ఈజ్ అ గిఫ్ట్ ఫర్ వెడ్డింగ్ యానివర్సరీ. సేమ్ థింగ్, కృష్ణ, సరస్వతి, ఫుడ్ అనమాట. స్మెల్ వచ్చింది ఫుడ్, ఐ డోంట్ నో. సాయిబాబా చెప్పాను కదా. ఇది వెంకటేశ్వర స్వామి. ఇది మా డాడీ పెళ్ళప్పుడు హ్యాట్ వేసుకుంటారు కదా, అది హ్యాట్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ నేను మా మమ్మీ పట్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఈ డ్రాయింగ్ గీసి 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 షీఈస్ అవేర్ ఆఫ్ దిస్ డ్రాయింగ్. అండ్ దిస్ ఈజ్ మను అండ్ ప్రిటేష్. ఫర్ ఫోటో కోసం వాళ్ళ మమ్మీ డాడీ చాక్లెట్స్ ఇచ్చారు, మంచి చాక్లెట్. అండ్ దిస్ ఇస్ అత్త అరుణ ఫోటో. అండ్ దిస్ ఇస్ సక్సెస్ గురించి, ఒక మోటివేషన్ గురించి ఇచ్చారు అనమాట. దిస్ ఈస్ చిమ్మి అనమాట. కటన్స్ నెట్ దోమలు రాకుండా. అండ్ దిస్ సైడ్ ఈ మంచాల పైన నవార్ మంచాలు, క్యాలెండర్. ఇదంతా ఇప్పుడు బయట ప్రదేశం అంట. ఇంకా జస్ట్ ట్యాప్ అనమాట. ఫస్ట్ ఇది చూద్దాం. వాషింగ్ మిషన్ అండ్ దాని సామాన్లు, పర్టికులర్ సామాన్లు, ముగ్గు అవన్నీ ఉంటాయి. అండ్ హియర్ స్నానం చేసే టబ్బులు, వాటర్, ఇది అంటారు కదా ఏదో, వాట్ ఇస్ దట్? రంబు, ఎస్ రంబు. అండ్ పక్కనతో ఇండియన్ రెస్ట్ రూమ్ అనమాట, ఇండియన్ రెస్ట్ రూమ్. అండ్ ఈ స్టోరేజ్ రూమ్ అనేది, ఒక మందులు ఉంటాయి కదా జస్ట్ ఫర్ ప్లాంట్స్కి, పొలాల్లో ఆ మందులు అనమాట. ఇది రవ్వ అనమాట. చిన్నప్పటి నుంచి ఇది మా మా ముత్త నాన్నమ్మ వాళ్ళు రుబ్బే ఇది అనమాట. ఇది మా ఫేవరెట్. దీంట్లో ఏమైనా పచ్చళ్ళు ఉన్నా కానీ దీంట్లో మనం ఇది అరుగు అనమాట, కూర్చోవచ్చు. అండ్ దిస్ ఇస్ మినీ కిచెన్ అనమాట. జస్ట్ మేము వండుతాం, జస్ట్ చూపియాం, కప్పని చూపిస్తున్నాం, మీకోసం చూపిస్తున్నాం అంతే. ఇదిగోండి ప్లాంట్స్. ఇదేదో తులసో లేకపోతే ఏదో ప్లాంట్, బట్ మీకేమైనా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. ఈ ప్లాంట్ తెలీదు. ఈ ప్లాంట్స్ అని చూసే ప్లాంట్స్ మాకు తెలీదు, ఇది ఒక్కటే తెలుసు, మింట్ అనమాట. ఈ 2 ప్లాంట్స్ మీరే చెప్పాలి గైస్, కామెంట్లో పెట్టండి, మీకు తెలిసిన పెట్టండి. చెప్పిన వాళ్ళు, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు మేము ఒకటి గిఫ్ట్ ఇస్తాం అనమాట. ఓకే గైస్, ఇప్పుడు పైకి చూసిద్దాం. ఇదనమాట అశోక చెట్టు చాలా పెద్దది. అండ్ చెట్టు చాలా పెద్దది. Now let's go upstairs. Yes, పైన అనమాట బాక్స్ అన్నీ ఉండవు అనమాట. ఇది మాకు స్పెషల్గా తెప్పించిన చైర్ అనమాట, చేపించిన చైర్. దీంట్లో మంచిగా కూర్చోవచ్చు అనమాట, అండ్ బట్టలు ఆరేసుకునేది. అండ్ దట్ ఈస్ ట్యాంక్ అనమాట, తెలుసు అందరికి. ఇదే అశోక చెట్టు అనమాట. చెప్పాను కదా ఇందాకలే, 5 feet or 6 feet అలా 10 to 20 feet ఉంటుంది ఇది చెట్టు. పైన చూస్తే ఇలా ఉంటుంది. మా తాత కొంచెం కట్ చేసిండు, లేకపోతే చాలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేది. ఇట్లా ఇది మర్రి చెట్టు అనమాట. మర్రి చెట్టు జూమ్ చేయి, దట్ జూమ్ చేస్తున్నా. అది మర్రి చెట్టు అనమాట. ఓల్డెన్ డేస్ అప్పుడు అక్కడే కూర్చొని మంచిగా ఫ్రెష్ అయినంత పీల్చుకుంటారు. అది కొబ్బరి బోండం చెట్టు. అక్కడే మేము ఎప్పుడైనా కొబ్బరి నీళ్ళు తాగాలంటే అక్కడికి వెళ్ళి తాగుతాం. ఇదిగో ఇది బనానా చెట్లు అనమాట. ఇక్కడ మేము వెనకాలే కదా, జస్ట్ మా పెరట్లో ఉంటుంది కాబట్టి మేము వెళ్ళి కోసుకోవచ్చు. ఫ్లవర్స్ ఉన్నాయి. ఒకసారి మీకు ఆ బనానా ఫ్లవర్ రెసిపీ చూపిస్తాము ఏదో ఒక రోజు, వచ్చేస్తాను మీ ముందుకి.
మళ్ళీ ఇంకా వ్యూ, దట్ వ్యూ చెరువు అనమాట. ఇది అమ్మవారు. ఆ ఫోటో ఫస్ట్ ఫోటో చూపించాను కదా, అదే అమ్మవారు, ఓల్డెన్ డేస్ అమ్మవారు. అది రేకులు, దీనిపైన రేకులు, ఆ మందులు ఉంటాయి కదా, రెయిన్ పడినప్పుడు ఆ రేకుల పైన వాటర్ పడుకుని ఉంటానికి. ఆ చెట్టు ముస్లిమ్స్ అంటే ప్రతి గాడ్ దానికి దండం పెట్టుకుంటారు. మర్రి చెట్టు ఇది కూడా, దీని కింద యాప చెట్టు, దీని కింద కూర్చుంటే చాలా మంది కూర్చుంటారు. అదిగోండి ముసలోళ్ళు, ఓల్డ్ పీపుల్ కూర్చుంటారు. అండ్ ఇప్పుడైతే మేము చెప్పేది ఏంటంటే మ్యాంగో పికిల్ తొందరగా వచ్చేసింది మీ ముందు మేము ఇప్పుడైతే బనానా రెసిపీ, ఫ్లవర్ రెసిపీ కూడా మీకు చూపిస్తాము. మీ ముందు వచ్చేస్తాము. ఈ వీడియో చూసేటప్పుడు అందరూ ఒకటి యూజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఈవెన్ నేను ఆ చెట్లు పెట్టాను కదా ఆ ట్రీస్ బట్టి ఆ కామెంట్లో మీరు చెప్పండి ఆ ట్రీ ఏంటో అని సెర్చ్ చేయండి. అంటే మీకు కొంతమంది తెలుసు కదా, సెర్చ్ చేసి మేము గెస్ట్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. జస్ట్ ఆన్లైన్ గిఫ్ట్, నార్మల్. అది వాళ్ళకి ఎంతో నచ్చిద్దని మేము మనస్ఫూర్తిగా, అంటే వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని అనౌన్స్మెంట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్లేసెస్ చేసి ఉంచుతాము. ఓకే గైస్, మీ ముందు త్వరలో వచ్చేస్తాము.